ఆ రోజు ఆ మున్సిపల్ హై స్కూల్లో మా విద్యార్థులంతా కలిసినప్పుడు ఆ లిమిటెడ్ పర్సన్స్లోనే వాళ్ళు లెక్కలేసుకుంటే సుమారు 8 మంది వరకు లేకుండా కనిపించారు. అంటే అక్కడ ఎవరు వాళ్ళు లేరు, కనుమరుగైపోయారు వాళ్ళు. అందువల్ల అప్పుడు ఏమనిపించిందంటే, ఇది మనం 10th క్లాస్ మిత్రులు, మనం మున్సిపల్ హై స్కూల్ మిత్రుల వరకే కలుస్తున్నప్పుడు సంవత్సరానికి కొంతమంది సహజంగా మనం వెళ్ళిపోతుంటాం కాబట్టి కొంతకాలం తర్వాత అసలు ఏమీ మిగిలే అవకాశం ఉండదేమో. అందువల్ల దీనికి వేరే మార్గం ఏమైనా ఉందా, వేరే మార్గంతో దీన్ని ఒక స్థిరీకరించడానికి, దీనికి ఒక శాశ్వత తత్వాన్ని, ఒక శాశ్వత భూమికను అందజేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఒక ఆలోచన సాగింది మన మిత్రుల్లో. ముఖ్యంగా ఈ విషయం మీద ఆలోచించినటువంటి మిత్రుడు వేదాంతం సీతారామ అవధాని దీనికి అట్లా కాదు, దీనికి ఏదో పర్మనెన్సీ మనం తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచనని ఏంటంటే, దాన్ని మనం అంతా కలిసి దాని 10th క్లాస్ మిత్రులని కాకుండా 60 ఏళ్ళు దాటినటువంటి నర్సరాపేట పట్టణంలో చదువుకున్నటువంటి ఎవరైనా కానీ మనం వాళ్ళందరినీ ఆహ్వానించి అంతా కలిసినట్లయితే బాగుంటుందేమో అని చెప్పేసి ఆలోచన చేస్తే, ఆ ఆలోచన ప్రకారంగా మన బండ సత్యనారాయణ కూడా ఆయనకు తోడిచ్చి ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మిత్ర నిలయం అని చెప్పి ఆ పేరు వాళ్ళు ఆ సమయంలో తాత్కాలికంగా డిసైడ్ చేశారు, ఆ మిత్రాలయ. ఆ తర్వాత ఏం చేశారంటే, ఆ విషయాన్ని ఈ బండ సత్యనారాయణ అవధాని నా దృష్టి తెచ్చి ఈ విధంగా అంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఎలా ఉంటుందంటే నాకు కూడా చాలా బాగుంది అనిపించింది. సరే ప్రారంభించాం కదా, అందరం కలిసి చేసుకుందాం, బాగుంది ఇదని చెప్పి. అయితే ఆ పేరు మిత్ర నిలయము అంటే ఇది బాగుంటుంది, మిత్రాలయం అందాం, ఇది మిత్రుల ఆలయం, మిత్రులందరూ కలిసిమెలిసి ఆత్మీయ ఆనందాన్ని పంచుకునేటటువంటి ఒక ఆలయంగా దీన్ని పరిగణిద్దాం, కాబట్టి దీన్ని మిత్రాలయం అంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మిత్రాలయం అని పెడదామని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తే ఆ మిత్రులు దానికి అంగీకరించారు. ఆ తర్వాత మిగతా మిత్రులందరూ కూడా దానికి ఓకే చేయటం వల్ల మన సంస్థ యొక్క పేరు, మన యొక్క సంఘం యొక్క పేరు, మన యొక్క కూడిక యొక్క పేరు, మన కూడలి యొక్క పేరు మిత్రాలయం అని చెప్పేసి మనం నిర్ణయించుకున్నాం. ఆ విధంగా మిత్రాలయం అనేది ఉనికిలోకి వచ్చింది. ఆ ఉనికిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి మీటింగు లాస్ట్ ఇయర్ మనం చేసుకున్నాం 24లో 24/8/12/24 మొదటి మీటింగ్ జరిగింది, మొదటి సమావేశం జరిగింది మంది. ఆ సమావేశంలో చాలామంది, దాదాపు 120-125 మంది మిత్రులు ఆ రోజు సమావేశాన్ని పాల్గొని ఈ ఆలోచన చాలా బాగుంది, ఈ ఆలోచన మరింత ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళ యొక్క ఆకాంక్షను వ్యక్తం చేయటమే కాకుండా ఆ దిశగా వాళ్ళ యొక్క కోఆపరేషన్ కూడా, సంపూర్ణ కోఆపరేషన్ కూడా అందించటం వల్ల ఇప్పుడు ఈ 2వ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ఈ 2వ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేద్దామన్న తర్వాత ఇక్కడ ఈ కార్యభారాన్ని, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహణ కార్యభారాన్ని మన మిత్రుడు పావులూరి నాగచంద్ర కుమార్, ఆయన టీం, ఆయన ఒక్కడే కదా, ఆయన టీము ఈ కార్యభారాన్ని మొత్తాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేసి ఈ ఏర్పాట్లన్నీ వాళ్ళు చేశారు. ఆ మిత్రులు చేసినటువంటి ఏర్పాట్ల వల్లనే మనం ఇక్కడ ఇవాళ కలుసుకోగలిగాం. ఈ సమావేశం తర్వాత ఆలోచనలు కూడా వేస్తున్నారు. అప్పుడే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, అవధాని రావాల్సి ఉంది, అవధాని కలకట్టాలో ఉన్నాడు. ఆయన ఏమంటే నిన్న రాత్రికి ఫ్లైట్లో బయలుదేరి పొద్దున్నే నేను కారులో వచ్చేస్తానని చెప్పేసి నన్ను చెప్పారు ఆయన. కాకపోతే అక్కడ మంచు ఎక్కువగా దట్టంగా ఉండటం వల్ల ఫ్లైట్స్ అక్కడి నుంచి రద్దు కావటం వల్ల ఆయన రాలేకపోయినానని ఇందాక మేము వస్తున్నప్పుడు ఫోన్ చేసి నేను రాలేని పరిస్థితి ఏర్పడింది, నేను రాలేనని చెప్పేసి ఆయన తెలియజేశాడు. అందువల్ల సరే ఆయన రాయకపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని మనం సజావుగా మంచిగా జరుపుకొని మనం ఈ ఆనందాన్ని పంచుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సమావేశం తర్వాత నెక్స్ట్ సమావేశం గురించి కూడా మన వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు మేము ముందు పెట్టమని కూడా మన వాళ్ళు అంటున్నారు. అదేమిటంటే నెక్స్ట్ సమావేశం మళ్ళా డిసెంబర్ 3వ ఆదివారం, ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ, ఇదని ఆలోచనలు మాత్రమే, ప్రతిపాదనలు మాత్రమే, ఎవరు నిర్ణయాలు తీసుకుంది కాదు, ఏమీ కాదు. మనకు వచ్చినటువంటి ఆలోచనలు మేము ముందు పెడుతున్నాము. ఈ ఆలోచనలు మీరు కూడా ఆలోచించండి. మీ సజెషన్స్ కూడా మనకు గ్రూప్లో ఇచ్చినట్లయితే మనం అందరూ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఆ తుది నిర్ణయాలు తర్వాత తీసుకుందాం మనం. అదేమిటంటే ప్రతి డిసెంబర్ 3వ ఆదివారం మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరుపుకునే విధంగా ముందుగానే నిర్ణయించుకుందాము. ఏ డేటు ఏందని ప్రతిసారి మల్లగుల్లాలు పడకుండా మనకు ముందుగానే తెలిసిపోతుంటుంది. కాబట్టి చాలా ముందుగానే
రిజర్వేషన్స్ చేసుకోవాలన్నా ఆ కార్యక్రమం వేరే మన కార్యక్రమాలు ఏమన్నా ఉన్నా ఆ తేదీకి వేరే వాయిదా వేసుకోవాలన్నా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే డిక్లేర్ చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో డిసెంబర్ 3వ ఆదివారం లేదా ప్రతి జనవరి మొదటి ఆదివారం